గుడ్ మార్నింగ్, శుభోదయం. హిందీలో ఏం చెప్తారు? శుభదిన్ ఇంతేనా? చెప్పు. శుభదిన్నా? సుబాహ్ సుబాహ్ అంటారా? సరే, నీకు హిందీ వచ్చింది. ఏంటి ఏం చేస్తున్నావు? నిమ్మకాయలు పిండుతున్నావు. ఓకే ఓకే, అర్థమైంది నాకు. నిమ్మకాయలు పిండుతున్నావు అంటే రైస్ పెట్టావా? ఓకే, రైస్ కూడా అయిపోయి వచ్చిందిగా. సో పులిహోర చేస్తున్నావు, అర్థమైపోయింది. ఇవాళ పులిహోర మన రెసిపీ. నీకు నువ్వు తినవా ఏంటి? పప్పా? నాకు పప్పు క్యారేజ్లో కావదనా? సరే అయితే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేఘన అయితే ఇవాళ హాలిడే పెట్టింది, ఎందుకంటే మండేకి ప్రిపరేషన్ ఎగ్జామ్ ఉందంట, అందుకే ఇవాళ ప్రిపరేషన్ అవుతుంది. అండ్ కూర కూడా చేస్తుంది క్యారేజ్కి. నేనైతే రెడీ చేయట్లేదు, పులిహోర చేస్తుంది. అదే పులిహోర చేస్తుంది, నాకు తెలియదు కదా. అంటే కూర అంటే పప్పు చేసేదంట, మనకు అయితే క్యారేజ్లోకి కష్టం అంట, అందుకోసం ముందు పులిహోర చేస్తున్నారు. ఆ పులిహోర మన క్యారేజ్లో కట్టేస్తారు. తర్వాత ఏమైందంటే వాళ్ళు పప్పు చేసుకొని బాగా తింటారంట. నెల తింటాం, మనం సాయంత్రం తినాల్సిందే. నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా రిబ్బన్స్ వేయాలి. రిబ్బన్స్ ఒకసారి వేసుకొని వెళ్ళిపోవడమే స్కూల్కి. అంటే ఒక్కరోజు అయితే మన హాలిడేస్ నీకు ఫుల్ హ్యాపీ. వీకెండ్ టెస్ట్ ఉంది ఇవాళ. మరి మంచి మార్క్స్ వస్తాయిగా మనకి, మంచి మార్క్స్ వస్తాయిగా. అదేగా డెడ్ ఈజీ అంటావా? నీకు ఏం చూస్తున్నారా? ఈ నెల 22 నుంచి తెలంగాణ ఏపీ నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ హాలిడేసా 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయని చెప్పారు. తాజాగా మార్చినట్టు ఆనందంగా ఉన్న లాస్ట్ ఇయర్ అబ్బా సండే నుంచి హాలిడేస్ అని లాస్ట్ దసరా హాలిడేస్ మండే నుంచా? ఎప్పటి వరకు? ఓకే, అక్టోబర్ 2 దసరాగా 3 దాకా ఇస్తే బాగుంది. 3, 4 ఇచ్చేస్తే 4 ఎలాగో సాటర్డే అచ్చం చేస్తే సండే హాలిడేస్ పెంచుతారు. మళ్ళీ నాకు తెలిసి ఊరు నుంచి చాలా మంది, అదే కదా ఊర్లో వెళ్తారు కదా కొంతమంది, 3-4 పెట్టేస్తే మళ్ళీ రావడానికి టైం పడుతుంది కదా, మళ్ళీ పెడతారు. 15 డేస్ హాలిడేస్. ఈ పని బాగుంది. మళ్ళీ స్కూల్ డేస్ ఎలా అనిపిస్తుంది నాకు కూడా. 15 రోజులు హాలిడేస్ ఇస్తున్నాను డాడీ. కానీ 8:30 అయింది. చదవండి వాళ్ళు కూడా కదా. ఫ్రెండ్ నేను పేస్ చదువుకోవడంలో ఇంకిద్దరు చదువుకున్నా. కనపడింది తనేనా? ఫీఫా స్కూల్ దగ్గర కనపడింది, స్పెట్స్ పెట్టుకుని పాపం చిన్న వయసులో. తనేనా? కాదు, తను యోగన ప్రియ. యోగన ప్రియ అంట. యోగన ప్రియ నేను చెప్తున్నాను యోగన ప్రియ. ఏంటి అదే కదా నువ్వు చెప్పు. యోగన ప్రియ. సరే కానీ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్స్ రిజల్ట్స్? వీకెండ్ టెస్ట్ అంటే ఇచ్చేస్తా, మళ్ళీ హాలిడేస్ తర్వాత ఇస్తారా? ఇవాళ ఇచ్చేస్తారా? సాయంత్రం వచ్చి తీసుకురా, రిజల్ట్ ఎలా వచ్చింది చూస్తా. ఓకేనా? ఇవ్వరా ఏంటి? చెప్తారు కదా, ఒకవేళ కరెక్షన్ చేశారు అనుకో చెప్తారు కదా నీకు. ఇస్తారా అసలు? ఇంటికి ఇస్తారా వీకెండ్ టెస్ట్ ఇది? మరి ఇచ్చేస్తే నువ్వు చూడండి ఈ వయసులో వైట్నర్ వాడుతున్నా. అట్లా ఒకసారి ఎట్లా నువ్వు కనిపించట్లా? వైట్నర్ గుడ్ అని పెట్టారా? గుడ్ అని వెరీ గుడ్ అని పెట్టలేదుగా. అంతేగా. ఎంత వైట్నర్ నాకు రాకుండా డబుల్ డిజిట్స్ కాదు, ట్రిపుల్ డిజిట్స్ చేసావా? చేసిందంట. అది ఎలా చేసింది? రాకపోయినా ట్రై చేసావు కరెక్ట్గా అంటావు, అంతేనా? అంటే అంత బాగా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఇది 4 వచ్చినాయా? దాని ముందు చాలా బాగుంది రైటింగ్ రాసేది. రైటింగ్ బాగుంటుంది రాసేది. అంటే డబల్ రూల్ కాబట్టి అంత నీట్గా కనపడుతుంది. రైటింగ్ బాగుంటుంది.
లాస్ట్ ఏంటి అలా చూస్తుంది? ఇవన్నీ ఇంకా గురువే సర్వలోకానం. ఓకే అది ప్రేయర్కిలే. సరే అయితే బాగా చదువుతుంది ప్రేయర్. అసలు ఓకే ఇంక తినేస్తే నువ్వు 8:9 అవుతుంది దగ్గర తొందరగా తినేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. రెడీ అయిపోయి నేను వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలి. నిమ్మకాయ రసం కలిపేసావు ఇందులో? కలిపేసినట్టున్నావు కదా. పిండేసింది గిన్నెలో పిండి తర్వాత అందులో వేసింది అని చెప్తున్నా. ఇందులో వేసింది ఇంక పసుపు వేయాలనుకుంటా. మా లాస్ట్ పాపం తన ఒక్కదే వేసుకుంటుంది జడ. యాక్టింగ్ కాదు, సరి వేసుకుంటుంది, చెక్ తీసుకుంటుంది మీ మమ్మీ వచ్చే వరకు. రోజు అంతే, అమ్మాయి ముందు చెక్ తీసుకుంటుంది, దాని తర్వాత మీ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. ఎంత గుడ్గా చూసా మా లాస్య. మా లాస్ట్ గురించి నీకు ఏం తెలుసు? నీకు వంట చేయడం తెలుసు, ఇంకా పని చేయడం తెలుసు. మా లాస్ట్కి చాలా తెలుసు. నువ్వు లాస్ట్తో పోటీ పడగలవా? చెప్పు చెప్పు. పోటీ పడగలనా? ఎవరితో? అమ్మతో. మీ అమ్మతోనా? మీ అమ్మ నాతో పోటీ పడమని చెప్తా. చెప్పడానికి ఏం లేదు అక్కడ. నూరు పూసి తాలింపు వేస్తారా? కాదు, మామూలుగా నూనె వేసి తాలింపు వేస్తారేంటి? ఇప్పుడు ఇందులో కలుపుతారా? ఓకే. ఖర్చు చేసేసి మేడం దొరక పారిపోతుంది. నేను వీడియో తీస్తే పక్కన ఉండిపోతాను, నా వైపు పోతాను. అదే అదేగా. ఇందులో ఏమంటావు? వేస్తే పల్లీలు తక్కువే, చెల్లు లేస్తుంది. ముందు వేసుకోవాలి కదా, వద్దనుకున్నా ఫస్ట్. ఆశ తిన్నావా? ఇంకెంతసేపు తింటావు? రేపా? తొందరగా కానీ డాడీ, టైం అయిపోతుంది నాకు. ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ నేను. ఇబ్బంది పల్లీలు ఇది చెప్పావు. తిను. ఎప్పటికో నిన్నాగా పొగుడుతుంది ఏమన్నా, పొగుడుతుంది. మనం కోసం పోవా? అది ఓకే. పొగుడుతుంది, పొగుడుతుంది. అదే పొగుడుతుంది కదా. ఆఫీస్ టైం, నీ స్కూల్ టైం.
రెడీ అయిపోయావు లాస్య మీకు ఎవరు ఎగ్జామా టెస్ట్ ఏం ఎగ్జామ్ వీకెండ్ టెస్ట్ చదివావా చదివా పులిహోర రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చేయాలి ఉప్పు సరిపోయింది చూడు లాస్య మంచిగా టేస్ట్ చేస్తున్నాను కరెక్ట్ చెప్పాలి మళ్ళీ అర్థమైందా పల్లి మళ్ళీ కావాలా తింటావా అబ్బో వేడుంది ఏం కాదు తిను ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది. బాగుందా ఇది తినకుండా చాలా బాగుంది అసలు. ఏం మొక్క బాగా ఉంది నల్లగా ఆటో పెట్టుకున్నాం బయటది ఏంటో నుంచి తినేస్తున్నారు అన్నీ వెళ్తాను కూర్చుంది రాసియా కూర్చుంటే ఎక్కువ పడుతుంది నిలబడి తింటుంది అది అట్లా కూర్చొని తింటుంది కూర్చోమంటే ఏంటిది వాటరా ఎవరేసారు ఏం కాదు మళ్ళీ స్నానం చేస్తాం ఇంకో ఎంత పెట్టా మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ బిర్యానీ తింటారంట కలుపుతారా బిర్యానీ తింటారంట బిర్యానీ కలుపుతారా పులిహార అందరికి పప్పు తింటారు పప్పు పిచ్చి ముద్దపప్పు పచ్చడి అంటే కానీ తిని దూరగా డ్యాన్స్ తర్వాత నువ్వు తిండే చాలా ఏం తిన్నావా ఏం తిన్నావా అవును నువ్వు తినాలి కదా తిను తింటే వెళ్దాం తినకుండా ఎలా వెళ్తాం తిను తగ్గ తిను తగ్గ తిను సరిపడలేదా అమ్మాయి ఉప్పు తక్కువ ఉందంట అమ్మాయి తీసుకోలేదా చూడు మరి ఒకసారి ఉప్పు తగ్గిందంటుంది ఆహా తినట్లా ఉప్పు తగ్గిందని వంక చెప్తుంది అరే సీను ఉప్పు సరిపోదా అయితే అబద్ధం చెప్తుంది లాస్య గుణకాయ ఎలా వచ్చిన సరిపోయిందంటే ఉప్పు ఉప్పు సరిపోదు నన్ను నచ్చదు అంటుంది తినకుండా ఉండడానికి వంక చెప్తుంది వంకాయగా తినమ్మా తినకముందు వాటర్ తాగమంటే తిన్నాక వాటర్ తాగుతావు తగ్గితే పెట్టా తిను ఆగండి ఎలా తగ్గించిందో ఇంకా అది కూడా తినకపోతే ఏంటమ్మా నువ్వు వెళ్ళి కూర్చోండి గొడవ పులిహార పెట్టచ్చు పులిహోర అమ్మని అడుగు పెట్టమని పెడతా నేను పెరుగు పిచ్చిగా నీకు ఏది నా పక్కన నుంచండి ఆడికి వెళ్ళి కూర్చోండి లాస్ట్ ఎక్కువ సరిపోలేదు అన్నదా లైట్ గా ఉప్పు ఎక్కువ తక్కువ అని చెప్పింది లాస్ట్ ఇప్పుడు సరిపోయిందా అదేంటి కొంచెం చెమట వేసింది దొంగ తప్పించుకుందాం ట్రై చేస్తాం కానీ కానీ అయిపోయిందా వెళ్దామా వెళ్దామా అయిపోయిందిగా పాప అవును మేఘనా అని అక్క అని పిలవేందుకు నువ్వు ఎప్పుడు చూసినా మేఘనా మేఘనా అని పిలుస్తావు ఎవరైనా చిన్నపిల్లలు రాక్షసులు అలా పిల్లలు నువ్వు రాక్షసువా జీను నేను జీను అన్నయ్య అని పిలవను చూసా బాబాయ్ అని పిలువు అది పెళ్ళైతేనే చేద్దాం అయితే ఇప్పుడు మంచి పిల్లి ఎదుగు చేద్దాం ఒక అమ్మాయి చూసుకున్నాడంట ఎలా ఎలా మీ పెద్దనాన్నకి చెప్పు అయితే చెప్తా. వెళ్ళి మాట్లాడద్దాం ముందు పెద్దమ్మ చెప్తే ఉండదు ఇంత అక్క, ఇంత అక్క.
చిల్లి మీద ప్రేమ అక్కకి దగ్గరుండి తెలిపిస్తుంది. ముందు వాళ్ళు పిచ్చా ఏ ఇలా తిట్లు పిచ్చ అంట పిచ్చ నేను దగ్గరుండి తినిపించండి. మొత్తం కలిసి నిజంగా ఆ పిచ్చమ్మాయి నీకు పిచ్చమ్మాయి చేసి ఆడుకుంటున్నాం మీ అక్కని. ఈ చందమామ నాకన్నా మా ఇంటి చందమామలు వచ్చారే. ఇదిగో బాటిల్ నువ్వు మళ్ళీ రా కరివేపాకు కూడా తిను నవ్వుతా అదే వద్ది వెనక బండి మీద వెళ్ళి పెడతాను. కరివేపాకు పట్టనట్లమ్మా. ఓ టైం అయిపోయింది పదండి, ఇంకా నా టైం అవుతుంది, లేట్ అవుతుంది. ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాను. లాస్ట్ టైం అయిపోతుంది, డాడీ ఆఫీస్కి వెళ్ళాలంట, అందుకే ఈ వీడియో సెండ్ చేసేస్తున్నాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోకండి. నా కోసం లైక్ చేయండి, ఈమె ఫస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.